ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్జే ఆన్లైన్ అకాడమీ. ఈరోజు మనం ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి ఒక ప్రీవియస్ క్వశ్చన్ డిస్కస్ చేసుకుందాము. క్వశ్చన్ చూస్తే మనకు పి అండ్ క్యూ కలిసి ఒక తొట్టెను 6 గంటల్లో నింపగలరు. అయితే పి మాత్రమే నింపితే 12 గంటల్లో నింపగలదు. అయితే క్యూ ఒంటరిగా తొట్టెలో 1/4 వంతును ఎన్ని గంటల్లో నింపగలదు? సింపుల్ క్వశ్చన్ అండి. పి మరియు క్యూ కలిసి ఒక తొట్టెను 6 గంటల్లో నింపగలవు. పి మాత్రమే ఎన్ని గంటల్లో నింపగలడు? 12 గంటలు. ఎల్సిఎం తీసుకోండి, ఎంత వస్తుంది? 12 వస్తుంది. అంటే తొట్టె కెపాసిటీ 12 లీటర్లు. అంటే ఇది 2తో పోతుంది, ఇది 1తో పోతుంది. ఇంటూ 1 చేయాలి. పి ప్లస్ క్యూ కలిసి 2 గంటలు చేస్తే గంటకి 6 గంటలు చేస్తే గంటకి 2 యూనిట్లు ఫిల్ చేయగలుగుతారు. అర్థమైందని చెప్పేది. అదే పి మాత్రమే చేస్తే గంటకు 1 యూనిట్ చెప్పిన 12 గంటలు అవుతుంది. అంటే పి ప్లస్ క్యూకి 1 గంటలో ఎన్ని ఫిల్ చేయగలవు? 2 యూనిట్లు. పి మాత్రమే ఎన్ని చేయగలడు? 1 యూనిట్. ఇప్పుడు దీన్ని బట్టి ఏమవుతుంది? పి ప్లస్ క్యూ ఇద్దరు కలిసి 1 యూనిట్ ఫిల్ చేయగలరు. పి ఎంత చేయగలుగుతుందో క్యూ కూడా అంతే చేయగలుగుతుంది. ఇప్పుడు టోటల్ కెపాసిటీ ఎంత? 12 లీటర్స్. దాంట్లో 1/4 అన్నాడు. 4 1 4 3. ఇప్పుడు క్యూ గంటకు 1 లీటర్ అయితే 3 గంటలకు ఎన్ని లీటర్లు నింపగలదు? 3 లీటర్లు. అంతేనా? క్యూ కెపాసిటీ ఎంత? గంటకు 1 యూనిట్ నింపగలదు. 1/4 అడిగాడు. 1/4ని 3 గంటల్లో నింపగలదు. 4 hours. ఇదే అండి ఆన్సర్. సింపుల్ అండి. ఇలాంటివి అడుగుతాడు మీకే గ్రూప్ డేలో. ఇలాంటి మరిన్ని కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా వీడియోస్ వస్తుంటాయి.